అక్కడికి నేను వెళ్ళానండి. కాళ్ళు రావు, నాకు చేతులు రావు, ఎవరు లేరు, తీసుకెళ్ళిన ఎవరు లేరు, తోడెవరు లేరు. మరి నాకు వెళ్ళడానికి కోసం తోడెవరు లేరు, రావడానికి తీసుకెళ్ళి ఎవరు లేరు. మరి ఎవరైనా వచ్చి ఇంటికి వస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. మరి ఇంటికి వచ్చి ఇప్పుడు అలాగే ఇస్తున్నారు. అలాగే ఇంటికి వచ్చి నెలకి ఇస్తే సంతోషమే. ఎంతో ఏదో మాలాటోళ్ళకి ఎంతో పుణ్యం ఉంటుంది. వాళ్ళకి కూడా మాలాటోళ్ళకి ఇంటికి వచ్చి ఇస్తే. ఎండాకాలం మరి పింఛనీ రాలేదండి, సరిగా ఇవ్వలేదు. సచివాలయంకి 3 సార్లు తిరిగాను, అవ్వలేదు. తర్వాత సచివాలయంకి 4వ సారి వెళ్తే అప్పుడు ఇచ్చారండి అక్కడ. మరి ఇలాగా వయసు అయిపోయిన తర్వాత కూడా మాకు ఇబ్బంది పెడితే ఎలాగవుతుంది? ఇంటికి వచ్చి ఇవ్వండి సార్ దయించి. నాకు అసలు అయితే హెల్త్ బాగోదు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, టైరాయిడ్ ఉన్నాయి, అన్ని రోగాలు ఉన్నాయి. ఈసారి 1వ తారీఖు 2వ తారీఖు ఇంటికి తెచ్చిస్తే మంచిది. తమ్మలేసా అవ్వట్లేదండి, నీళ్ళు ఇవ్వట్లేదు, ఏటి ఇవ్వట్లేదు. మొన్న నాకు కాళ్ళు ఆపరేషన్ అయింది. ఇక్కడి నుంచి నాన్న చాలా కష్టం అవుతుంది. అక్కడ అలా ఎర్లే ఉంటున్నాను. ఈరోజు రమ్మన్నా రేపు పడినాను. తిండి తిప్పలు లేకుంటే అలా లైన్ కాస్తున్నాను. మళ్ళీ రావాల్సి వస్తుంది.